ఏ భూమి మీద ఒక మహాదివ్య క్షేత్రం ఉంది. అదే అహోబిలం. ఇక్కడే భగవాన్ విష్ణు తన భక్తుడు ప్రహ్లాదాన్ని రక్షించడానికి నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షం అయ్యారు. హిరణ్యకశిపుడు అధర్మతో ప్రపంచాన్ని భయపెట్టిన అప్పుడు ఒక చిన్న పిల్లవాడు ప్రహ్లాద నా విష్ణు అన్ని చోట్ల ఉన్నాడు అని నమ్మకంతో నిలిచాడు. ఆ నమ్మకం కోసం, ఆ భక్తి కోసం భగవాన్ స్వయం స్తంభం నుండి బయటకి వచ్చారు. అడే ఉగ్ర రూపం, అడే దివ్య శక్తి ఇక్కడే అహోబిలంలో ప్రకటించింది. అహోబిలం అంటే భక్తికి సాక్ష్యం, నరసింహస్వామి యొక్క మహిమకి ప్రత్యక్ష ప్రమాణం. భక్తి ఉంటే భగవాన్ వస్తాడు, రక్షించడానికి తప్పకుండా వస్తాడు. జై లక్ష్మీ నరసింహస్వామి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మనం స్టార్ట్ అయిపోయాం. అందరినీ పిక్ కూడా చేసుకోవాలి కదా. అందరినీ పిక్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇంట్రో. ఓకే గైస్, మనం స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ బాయ్. ఓకే, ఏడుకో పట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళు, నన్ను కిడ్నాప్ చేశారు. మీరు ఏ ఊరు, ఎక్కడ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం పనులు వచ్చారు? అహోబిలంకి వచ్చాం. ఎందుకు అహోబిలంకి ఎందుకు వస్తారు? అందరూ దేవుడి దర్శనం కోసం. ఓకే అండి, మీ దర్శనం బాగా జరగాలని. మా దర్శనం కాదు, దేవుడి దర్శనం. మీ దర్శనం కూడా అందరికీ కలగాలి అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పండుకోదని చెప్పు. నో కామెంట్స్, రిప్లై ఇవ్వాలండి. నేను ఖండిస్తున్నాను. మా లాయర్ మాట్లాడతాడు. ఏదన్నా మా లాయర్తో మాట్లాడుకోండి. డేట్ వచ్చేసి మార్చ్ 14. టైం వచ్చేసి 8:40. మేము ఇప్పుడే అహోబిలం ఎప్పుడో రీచ్ అయిపోయాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి అందరం బయటకు వచ్చేసాము. చూడొచ్చు, టిఫిన్ చేయడానికి ఆగాము. ఇది మన బీచ్. నేను కృష్ణ. ఏం కాలే పంప్ భయపెడతారు చిన్నపిల్ల అని. ఓ మనం ముగ్గురు, నేను ఒకరిని, అన్న ఒకడు, 5 మెంబర్స్ వచ్చేసాం. దోశలు తినడానికి వచ్చేసాం. చెప్పండి. ఇప్పుడు టిఫిన్ చేసాం, ఎగువ అహోబిలంకి వెళ్తున్నాం. ఎంత టైం పడుతుందండి మనకు అక్కడ? ఇక్కడ నుంచి అహోబిలం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేయాలి. ఓకే, మాతో అవుతుంది అంటారా ట్రెక్? చెప్పండి. వీ కెన్ డూ ఇట్. ఎస్, విల్ డూ ఇట్. స్టార్ట్ అయిపోదాం. తాత చెప్ తాత మన ఫ్రెండే బావా కదా. 70 రూపీస్ అండి ఎంట్రీ ఫీజు. భయ్యా తీసుకుంటుండు. లీగలో తెలియదు మనకి. కంప్లైంట్ చేస్తాం మేము. 3 వరకు ఉంటుందా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. చెప్పండి గైడ్. గోయింగ్ అంతే, ఏం మాట్లాడద్దు. ఇక్కడ వరకు ఆపేస్తారు, ఇక్కడ నుంచి నడుచుకుంటారు అంతే. ఈ పాయింట్కి వచ్చేసాం, స్టార్టింగ్ పాయింట్. ఎస్. టైం వచ్చేసి 9:12. మళ్ళీ బ్యాక్ వచ్చేటరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. పబ్లిక్ చాలా ఉంది బికాస్ ఈరోజు సాటర్డే. మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. వాటర్ బాటిల్ తీసుకున్నాం బ్యాగ్లో, వెళ్ళిపోదాం. వ్యూస్ అయితే బాగున్నాయి. అహోబిలంలో అహోబిలంలో నవనారసింహ క్షేత్రాలు ఉంటాయి కదా. అందులో మనం ఫస్ట్ దర్శించుకోబోయేది కరాంజ నరసింహస్వామి. శ్రీ కరాంజ నరసింహస్వామి టెంపుల్. ఎంత బాగుంది, ప్లెజెంట్గా.
అనుకున్నా. మంచిగా అనిపించుకోవాలి. కరంజ నరసింహస్వామి. కరంజ నరసింహస్వామి స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు కరంజ అనే ట్రీ కింద ధ్యానంలో కూర్చుంటాడు కాబట్టి ఇది కరంజ నరసింహస్వామి అంటారు. టెంపుల్ చిన్నగా ఉంది బట్ ఇట్స్ గుడ్, చాలా బాగుంది. లోపల తినలేరు. హాయ్ 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 ఫ్రెండ్స్. ఉచిత బస్ సౌకర్యం కూడా కదల. డోలీ ఈజ్ అవైలబుల్ అంట. ఎస్. ఏడికి తీసుకొస్తారు? ఏడి కాలే కొంచెం మొత్తమా కింద గుండం కూడా ఉంది కానీ వాటర్ లేవు. వేసుకెళ్తారు పోలీసే వేసుకొస్తారు. పక్కన వాళ్ళకి కూడా తెలాలి కాబా పెట్టిన అక్కడైతే. స్టెప్ నెంబర్ 1. ఇది చల్లగా ఉంది కొంచెం నీడు ఉన్నందుకు. అందుకే అన్ని బాక్స్ పట్టుకొచ్చిన 3 ఛార్జర్లు. ఛార్జింగ్ అయిపోయినా పర్లేదు. స్టోరేజా? ఇక్కడే ఉందా? హాయ్, చెప్పులు చెప్తుండు ప్రసాద్ అన్న. చిన్న రథం కూడా ఉంది. చిన్న రథం ఉంది. శ్రీ అహోబిల నరసింహ. పబ్లిక్ చాలరు. దర్శనానికి 1 hour పడుతుందంట. 1 hour. 100 రూపీస్ దర్శనంకి 15 minutes పడుతుందంట. వెళ్దాము, చూద్దాము. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉందా? నాయిస్ క్యాన్సిలేషన్ ఆనే ఉంది. 1 PM to 2 PM గుడి క్లోజ్ ఉంటుంది. దర్శనంకి 100 రూపీస్ తీసుకుందాం. అదే ఏం చేస్తాము. చాలా బాగుంది. టూ మచ్. అహోబిల స్వామివారి ఎంట్రీ గోపురం. ఇక్కడే గరుత్మంతుడికి స్వామివారి దర్శనం ఇస్తారు. ఎంత ఉగ్రరూపం ఎంత చేసినా శాంతించకపోవడంతో ఇక్కడ ప్రహ్లాదుడు ధ్యానం చేయడంతో స్వామివారు వెలుస్తారు. ఈ దర్శనం చూడవచ్చు. చాలామంది మంచి పని చేస్తాం. 100 రూపీస్ టికెట్ తీసుకొని
దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. బాగుండే స్వామివారి దర్శనం మంచిగా అయింది. పబ్లిక్ చాలా ఎక్కువ. బాబా దర్శనం ఎలా అయింది? బాగా జరిగింది. బాగా జరిగింది. 100 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చినాం. మీరు కూడా ప్లాన్ చేసుకోండి, వీకెండ్స్లో మాత్రం వస్తారు రాకండి. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అంతగానం రష్ ఉండకుండొచ్చు మేబీ, బికాస్ కొంచెం టఫ్ ఉంటుంది. సెకండ్ నవ నరసింహస్వామి టెంపుల్, అహోబిల నరసింహస్వామి టెంపుల్. మన బ్యాచ్మేట్స్ ఏమంటారు, క్రూమేట్స్ టెంపుల్ ఇదే అనుకుంటారు. నెక్స్ట్ కూడా ఉన్నాయి. జర్నీ కోసం స్టిక్స్ సపోర్ట్ వస్తాయి అన్న. ఎంత అన్న ఒకటి? ఎంత హౌ మచ్? హౌ మచ్ జస్ట్ ఎంత అన్న? 10 రూపాయలా? ఒక నిమిషం, ఓన్లీ 10 రూపీస్. రిటర్న్ ఇచ్చేసారు కానీ మళ్ళీ జస్ట్ సపోర్ట్కి చాలా బాగా సపోర్ట్ చేస్తాం మనకు. అది స్పెషల్లీ మీరు టైర్డ్ ఉన్నప్పుడు ఓన్లీ 10 రూపీస్ అంటే ఇట్స్ గుడ్, చాలా తక్కువ. వితౌట్ ఎక్కువ తీసుకుంటారు. చూడవచ్చు టైమింగ్స్ 3 o'clockకి భక్తులను రానియరు, ఆపేస్తారు. ఇక కోఆపరేట్ చేయాలి భక్తులు కూడా. కోతి తీసుకొని అది వ్లాగింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేట్ బా నెక్స్ట్ ఏమొస్తుంది అకార్డింగ్ టు యూ? నెక్స్ట్ మాలోల నరసింహస్వామి టెంపుల్ శిఖరం, హెవాఓ బిలా నరసింహస్వామి శిఖరం. ఇక్కడికి వెళ్ళి దర్శనం తీసుకోండి. వీళ్ళందరూ వెళ్ళొస్తున్నారు ఆల్రెడీ, మనం ఎప్పుడు వెళ్తున్నాం. చిన్న వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తా, చిన్నది చాలా చిన్నది. జస్ట్ విగ్రహ ప్రతిష్టాపన ఎవరు చేస్తారో వాళ్ళ వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్. కొబ్బరికాయ పట్టుకొని వస్తుండు, కొబ్బరికాయ పట్టుకొని వస్తుండు. కోతులకు ఇస్తాడో ఏం చేస్తాడో. ఆ స్టైల్ చూడు, ఆ నడక చూడు అన్న. కుక్కలు వస్తున్నాయి రో. వాళ్ళ ట్రెక్కింగ్ అయిపోయింది, ఇప్పుడు మన ట్రెక్కింగ్ స్టార్ట్. ప్రసాదం చేతిలో పెడతాడు ఇప్పుడు, ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ. గైడ్ గైడ్ చెప్పండి, ఇదేంటిది? కాలక్షేప మండపం అంటారు. మీరు చేయండి ఇప్పుడు మాకు కాలక్షేపం. ఈ బాధ ఏంది మాకు? ఓహో, వారాహ నరసింహస్వామి సన్నిధి. మా థర్డ్ టెంపుల్ వరాహ నరసింహస్వామి వారి టెంపుల్. మీరు కూడా దర్శనం చేసుకోండి మెల్లగా. వారాహ నరసింహస్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. అది పంతులు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాడు. డోలీ వెళ్తుంది చూడొచ్చు. మీరు కూడా రావాలంటే తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్వామివారు వరాహ రూపం దాల్చి ఆ అమ్మవారిని భూదేవిని కాపాడుతారు కదా. అది ఇక్కడ ప్రహ్లాదుడికి ఇక్కడే దర్శనం ఇచ్చారు. ఇంకా స్వాతి నక్షత్రం రోజు పంచామృత అభిషేకం జరుగుతుందంట ప్రతి మంత్. స్వాతి నక్షత్రం రోజు స్వామి ఎక్కడం స్టార్ట్ అయింది. స్టెప్స్ ఇంకా చాలా ఉంది, శాంపుల్ మాత్రమే. అది కూడా చూద్దాం. అవట్లే అసలు చాలా కష్టంగా ఉంది. మీరు చూడడానికి ముంగట ఆ మెట్లేంటి మీద మాలోల నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం. కూర్చోరు, నేను అయితే అప్పని కూర్చోలే, నేనే బెస్ట్. ఫస్ట్ వచ్చిన వెయిట్ చేసిన వీళ్ళ కోసం. చూద్దాం, ఇది మాలోల వరకే వచ్చాము. అక్కడ వరకు ఇట్లనే ఎనర్జెటిక్ ఉంటుందో చూద్దాం. అప్పుడు నేను ఉండకపోయినా వీడియోలు ఉంటాయి ఎనర్జెటిక్. అది చూడండి ఒకసారి. అమ్మా
మనం వచ్చింది మాలోల నరసింహస్వామి వారి టెంపుల్. మనం ఇప్పుడు 4th దర్శనం చేసుకోబోయే నరసింహ టెంపుల్, స్వామి వారి టెంపుల్, శ్రీ మాలోల నరసింహస్వామి వారి టెంపుల్. మనం దర్శించబోయే 4th నరసింహ టెంపుల్. ప్రహ్లాదుని బడి 2.5 కిలోమీటర్స్, 0.25 కిలోమీటర్స్. మాలోల నరసింహస్వామి అంటే నరసింహస్వామి వారు లక్ష్మీదేవితో కోరిక మేరకు లక్ష్మీదేవితో ఉండడం వల్ల మాలోల నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వారిగా అవుతుంది. విన్నారా స్టోరీ? నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో తెలీదు, వెళ్తున్నాం అంతే. రోడ్ కూడా వెళ్ళే కొద్దీ టఫ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు. అక్కడ చూడొచ్చు మీరు మన ఫైనల్ డెస్టినేషన్. హాయ్ గాయ్స్.